హే గైస్, ఎలా ఉన్నారు? బీహార్కి చెందిన 28 సంవత్సరాల వ్యక్తి. అతని మీద ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఫ్లడ్ విక్టిమ్స్ కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. లైఫ్లో ఏదో సాధించాలి అనే తపన మాత్రమే కాదు, జనాల కోసం ఏదో ఒకటి చేయాలి అనే తపన కూడా అతనిలో ఉంది. అతని వయసు 28 సంవత్సరాలే కాబట్టి ప్రజల కోసం ఏదో ఒకటి చేసే టైం అతని దగ్గర ఉంది అనుకున్నాడు. కానీ జూన్ 17, 2026న జాయింట్ టీమ్ ఆఫ్ STF కమాండోస్ ఓపెన్ ఫీల్డ్లో అతన్ని చుట్టుముట్టారు. తాను లొంగిపోతున్నా కూడా అతని మీద కాల్పులు జరిపారు. ఆ రోజు మధ్యాహ్నం బుల్లెట్ల గాయాలతో అతను చనిపోయాడు. పోలీస్ బుల్లెట్లకు బలైన వ్యక్తి పేరు భరత్ భూషణ్ తివారీ. ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి మరీ లొంగిపోయిన భరత్ భూషణ్ తివారీ కేసు జస్ట్ బీహార్ని కాదు, మొత్తం దేశాన్ని కదిలించింది. మోడర్న్ భగత్ సింగ్గా పిలువబడుతున్న ఈ భరత్ తివారీని పోలీసులు ఎందుకు కాల్చి చంపారు? అసలు ఈ భరత్ భూషణ్ తివారీ ఎవరు? జనాలు చెప్తున్నట్లు ఇతను మోడర్న్ భగత్ సింగ్గా, లేకపోతే పోలీసులు చెప్తున్నట్లు ఇతను ఒక క్రిమినలా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు ఎవరి భరత్ భూషణ్ తివారీ? భరత్ భూషణ్ తివారీ 1998లో పుట్టాడు. బీహార్లోని భోజ్పూర్ డిస్టిక్లో ఉన్న బిలౌటి అనే విలేజ్ వీళ్ళ సొంత ఊరు అనమాట. ఈ బిలౌటి విలేజ్ షాపూర్ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది. భరత్ తివారీ వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి కాశీనాథ్ తివారీ. ఇతను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ సర్వీస్ మ్యాన్. జస్ట్ ఒక నార్మల్ రిటైర్డ్ సోల్జర్. పొలిటీషియన్స్తో కానీ క్రిమినల్స్తో కానీ ఎటువంటి లింక్స్ లేవు. భరత్ తల్లి పేరు వచ్చేసి సుమన్ దేవి. వీళ్ళది చాలా సాదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. మల్టిపుల్ రిపోర్ట్స్ అండ్ గ్రౌండ్ లెవెల్ ఇంటర్వ్యూస్ ద్వారా అర్థమైంది ఏంటంటే భరత్ తివారీ BSc డిగ్రీ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇతని మీద ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదు. అంటే పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ క్రిమినల్ కేసులు కానీ భరత్ మీద లేవు. కానీ లాస్ట్ 2 years నుంచి భరత్ తన కమ్యూనిటీకి వాయిస్గా ఉంటూ వచ్చాడు. బిలౌటీలో ఎవరైతే ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ కోసం భరత్ వాయిస్ రైజ్ చేశాడు. పగిలిన రోడ్లు, కరెంట్, తాగటానికి నీరు, వీటన్నిటి కోసం పోరాటం చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న జవానియా విలేజ్ వాళ్ళకి హెల్ప్ చేయటం మీద భరత్ ఎక్కువ ఫోకస్ చేశాడు. ఈ విలేజ్ ని గవర్నమెంట్ పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. సో భరత్ ఆ విలేజ్ తరపున పోరాటం స్టార్ట్ చేశాడు. ఆ ఒక్క విలేజ్ అనే కాదు, జనాల కోసం పోరాటం అతని లైఫ్ లో ఒక పార్ట్ అయింది. భరత్ పెయిడ్ యాక్టివిస్ట్ కాదు అండ్ పొలిటికల్ పార్టీతో కూడా అతనికి లింక్స్ లేవు. గవర్నమెంట్ ని పనిచేయమని సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనని వ్యక్తపరుస్తూ వచ్చిన ఒక కామన్ మ్యాన్. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి మన దేశంలో ఎవరికైనా హక్కు ఉంది. కానీ ఆ హక్కుని వాడినందుకు ఈ రోజున భరత్ తివారీకి లభించిన అవార్డు పోలీస్ బుల్లెట్లు. భరత్ తివారీ క్రిమినల్ కాదు, జనాలకి మంచి చేయాలి అనుకున్నాడు. ఇది ఫ్యాక్ట్. కానీ అలా మంచి చేయాలి అనే ప్రయత్నంలో భరత్ దారి తప్పాడు. జూన్ 15న అంటే పోలీస్ కాల్పుల్లో చనిపోవడానికి 2 days ముందు భరత్ తన ఫేస్బుక్లో మల్టిపుల్ మెసేజెస్ని పోస్ట్ చేశాడు. దేశంలో ఒక రెవల్యూషన్ వార్ని స్టార్ట్ చేయబోతున్నట్టు, జగదీష్పూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ని చంపబోతున్నట్లు థ్రెటనింగ్ మెసేజ్లు ఈ పోస్ట్లో ఉన్నాయన్నమాట. ఈ పోస్ట్ పెట్టిన రోజున భరత్ని క్వశ్చన్ చేయడానికి పోలీసులు అతని ఇంటికి వెళ్ళారు. కానీ భరత్ ఇంట్లో లేడు. అండ్ నెక్స్ట్ డే అంటే జూన్ 16న భరత్ గన్ పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు అనే న్యూస్ పోలీసులకి తెలిసింది. అతను గన్ క్యారీ చేసే వీడియోస్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. దాంతో పోలీసులు మళ్ళీ భరత్ని క్వశ్చన్ చేయడానికి అతని ఇంటికి వెళ్ళారు. ఆ టైంలో భరత్ చేతిలో వెపన్ పట్టుకొని పోలీసులతో మాట్లాడాడు. అండ్ ఈ టైంలో భరత్ తన ఫేస్బుక్ లైవ్ని ఆన్ చేశాడు అనమాట. బీహార్ గవర్నమెంట్ తనని ఎన్కౌంటర్లో చంపడానికి ట్రై చేస్తుందని ఈ ఫేస్బుక్ లైవ్ సెషన్లో భరత్ అన్నాడు. జూన్ 16 నైట్ భోజ్పూర్ పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక స్టేట్మెంట్ పోస్ట్ చేశారు. భరత్ మెంటల్లీ అన్వెల్గా ఉన్నాడని, అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ట్రై చేస్తున్నామని పోలీసులు ఆ స్టేట్మెంట్లు చెప్పారు. అంతేకాదు భరత్ దగ్గర ఉన్న ఇల్లీగల్ వెపన్ని రికవర్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సో పోలీసులే భరత్ మెంటల్గా స్టేబుల్గా లేడు అని డిక్లేర్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే జూన్ 17న భరత్ మళ్ళీ ఫేస్బుక్ లైవ్కి వెళ్ళాడు. తన మీద మెంటల్లీ అన్స్టేబుల్ అనే ముద్ర వేసి తన నోరు మూపించాలని పోలీసులు ప్లాన్ చేసినట్లు ఈ ఫేస్బుక్ లైవ్లో చెప్పాడు. అంతేకాదు తనని ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్తో కంపేర్ చేసుకుని పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అరౌండ్ 9 AM భరత్ మళ్ళీ ఫేస్బుక్ లైవ్కి వచ్చాడు. ఈ లైవ్లో ఒక ఓపెన్ ఫీల్డ్లో పోలీసుల వైపు కనిపెట్టి యుద్ధం జరుగుతుంది, అయితే మీరుంటారు లేదా నేనుంటాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత గన్ షాట్స్ ఫైర్ అయినట్టు ఆ ఫేస్బుక్ లైవ్లో వినిపించింది. ఎస్,
గన్ షాట్స్ వినిపించాయి అండ్ ఆ షాట్స్ భరత్ గన్ నుంచి వచ్చాయని పోలీసులు అంటున్నారు. అండ్ భరత్ ఇచ్చిన వార్నింగ్ ని చూస్తే మేబీ ఆ బుల్లెట్ భరత్ గన్ నుంచే ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఏ ఫేస్బుక్ లైవ్ లో అయితే గన్ షాట్స్ వినిపించాయో అదే ఫేస్బుక్ లైవ్ లో భరత్ తన దగ్గర ఉన్న గన్ ని కింద పడేసి పోలీసులకి సరెండర్ అవడానికి అప్పీల్ చేయడం కూడా కనిపించింది. ఆ గన్ షాట్స్ భరత్ కాల్చాడా, ఒకవేళ కాల్చుంటే బెదిరించడానికి కాల్చాడా, వీటి మీద క్లారిటీ లేదు. కానీ ఆ తర్వాత భరత్ తన దగ్గర ఉన్న గన్ని పడేసి సరెండర్ అవడానికి సిద్ధమయ్యాడు. కానీ పోలీసులు భరత్ని అరెస్ట్ చేయలేదు, ఎన్కౌంటర్ చేశారు. సరెండర్ అవుతున్న వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్కి పోలీసులు వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం June 17 ఎర్లీ మార్నింగ్ 5:10 AM భరత్ దగ్గర ఉన్న ఇల్లీగల్ వెపన్ని రికవర్ చేయడానికి పోలీసులు భరత్ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేశారంట. భరత్ డోర్ తీసి వాళ్ళ మీద గన్ పెట్టాడంట. దాంతో సేఫ్టీ కోసం పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే టైంలో భరత్ ఒక ఇంటి మీదకి ఎక్కి పోలీసులని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత ఒక ఓపెన్ ఫీల్డ్లోకి వెళ్ళాడు. బుల్లెట్ వెస్ట్లు వేసుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు భరత్ని చుట్టుముట్టినప్పుడు అతని దగ్గర ఉన్న వెపన్ని కింద పడేసినట్లు యాక్ట్ చేసి మళ్ళీ ఆ వెపన్ని తీసుకొని పోలీసుల మీద కాల్పులు జరిపాడంట. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు అతని మీద కాల్పులు జరిపారంట. అది కూడా భరత్ కాళ్ళ మీద కాల్చారంట. భరత్కి ఇంజురీ అయి పడిపోవడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత భరత్ చనిపోయాడు. ఫైరింగ్ జరిగిన సీన్ నుంచి పిస్టల్ ఇంకా క్యాట్రిడ్జెస్ని మెటీరియల్ ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేశారు పోలీసులు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం కాలు మీద కాలిస్తే భరత్ ఎలా చనిపోయాడో నాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ లీగల్గా పోలీసుల వర్షన్ చాలా క్లియర్గా ఉంది. భరత్ తమ మీద కాల్పులు జరపడానికి ట్రై చేశాడు. సెల్ఫ్ డిఫెన్స్ కింద పోలీసులు ఫైర్ చేశారు. కానీ పోలీసుల వర్షన్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తాను చూడండి. కాంట్రడిక్షన్ 1, భరత్ తివారీ మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్నాడని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి మెంటల్ ఇన్స్టిట్యూషన్స్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది మెయిన్ గోల్ అని పోలీసులు చెప్పారు. కానీ ఆ గోల్ కాస్త ఆపరేషన్ ఎన్కౌంటర్గా ఎందుకు మారిందో అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ పోలీసులు చెప్తున్న రీజన్ సెల్ఫ్ డిఫెన్స్. కానీ ఇన్సిడెంట్కి ముందు కూడా పోలీసులు భరత్ని కలిశారు. ఆ టైంలో కూడా భరత్ చేతిలో వెపన్ ఉంది. బట్ ఈసారి కాల్పులకి దారి తీసేలా ఏం జరిగింది? కాంట్రడిక్షన్ 2, భరత్ షూటింగ్ జరిగింది అతని ఊర్లోనే. అండ్ చాలా మంది ఐ విట్నెస్లు చెప్తున్న దానికి పోలీసులు చెప్తున్న దానికి మ్యాచ్ అవ్వట్లేదు. ఐ విట్నెస్లు ఏం చెప్తున్నారంటే భరత్ తన వెపన్ని కింద పడేసిన తర్వాత పోలీసులు అతన్ని కొంచెం దూరం తీసుకుని వెళ్ళి భరత్ మీద మల్టిపుల్ టైమ్స్ ఫైర్ చేశారంట. సెల్ఫ్ డిఫెన్స్లో ఫైర్ చేశామని చెప్తున్న వాళ్ళు భరత్ని దూరంగా తీసుకెళ్లి మల్టిపుల్ టైమ్స్ ఎందుకు కాల్చారు? అండ్ కాంట్రడిక్షన్ నెంబర్ 3, భరత్ మీద కాల్పులు జరిపిన తర్వాత పోలీసులు అతని ఫ్యామిలీ మీద FIR రిజిస్టర్ చేశారు. షూటింగ్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ మీద కాకుండా భరత్ ఫాదర్ ఇంకా అతని బ్రదర్ చందన్ తివారీ మీద కేసు రిజిస్టర్ చేశారు. ఎందుకు? అండ్ వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటో తెలుసా? పొసిషన్ ఆఫ్ వెపన్స్ అండ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్. ఫేస్బుక్ లైవ్లో భరత్ తన వెపన్ని పడేసి సరెండర్ అవడానికి సిద్ధమయ్యాడని అర్థం అవుతుంది. భరత్ ఫ్యామిలీ దగ్గర ఉన్న మెయిన్ ఎవిడెన్స్ ఇదే. పోలీసులు చెప్తున్నట్లు భరత్ కింద పడేసిన వెపన్ని మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తే అది కూడా వీడియోలో కనిపించాలి కదా. సుప్రీంకోర్టు ఈ కేసుని అంత ఈజీగా తీసుకోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ బుల్లెట్ ప్రూఫ్స్ వెస్ట్లు వేసుకున్న STF ఆఫీసర్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక మనిషిని అన్నిసార్లు కాల్చారంటే బుద్ధి కావట్లేదు. ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం భరత్ భూషణ్ తివారీ కేసు గురించి కాకుండా కొంచెం జూమ్ అవుట్ చేసి ప్రెసిడెంట్ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్న ఒక క్వశ్చన్ ఉంది, అదేంటో చూద్దాం. ఇది జస్ట్ ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ మాత్రమేనా, లేకపోతే దీని వెనక ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లేదా సిస్టమాటిక్ ప్యాటర్న్ ఉందా? ఎందుకంటే బీహార్ స్టేట్కి ఫేక్ ఎన్కౌంటర్ల విషయంలో ఒక డార్క్ హిస్టరీ ఉంది. 2022లో పాట్నాలోని అషియానా నగర్లో 3 టీనేజ్ స్టూడెంట్స్ని ఎన్కౌంటర్ చేసి చంపినందుకు కోర్టు ఒక SHOతో పాటు
7 పోలీసులకి డెత్ సెంటెన్స్ని వేసింది. స్టేట్ పోలీసుల మీద నమ్మకం లేకపోవటం వల్లే అప్పట్లో ఆ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. 2005లో సీతామర్హి డిస్ట్రిక్ట్లో ఒక మదర్ అండ్ డాటర్ని పోలీసులు కావాలని షూటౌట్లు చంపేసి దానికి మావోయిస్ట్ ఎన్కౌంటర్ అని ఫేక్ కలరింగ్ ఇచ్చారు. 2006లో ఇంకొక ఫేక్ ఎన్కౌంటర్లో 3 బ్రదర్స్ని చంపేశారు. అప్పటి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని కాపాడటం కోసం బీహార్ గవర్నమెంట్ ఈ ఇన్వెస్టిగేషన్ ని సప్రెస్ చేస్తుందని చాలా ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. ఇవేమీ కాన్స్పిరసీ థియరీస్ కాదు, ఇవన్నీ కోర్టు వెరిఫైడ్ అండ్ ప్రోబ్ వెరిఫైడ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. వీటికి పక్కాగా డేట్స్, నేమ్స్ అండ్ కన్విక్షన్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు బీహార్ డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్ట్రీని కూడా ఆయన హోల్డ్ చేస్తున్నారు. ఆయన క్రైమ్స్ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటామని పబ్లిక్ గా ఒక ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ ఎనలిస్టులు మాత్రం బీహార్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ మోడల్ ని అడాప్ట్ చేసుకుంది అని చెప్తున్నారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రిపీటెడ్గా వార్నింగ్స్ ఇస్తూనే ఉంది. అదేంటంటే ఈ ఎన్కౌంటర్స్ పేరుతో ఎక్కువగా సొసైటీలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళని లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు భరత్కి జరిగిన దానిలో కూడా ఒక వెల్ డాక్యుమెంటెడ్ ప్లే బుక్ ఉంది. ఫస్ట్ ఒక లోకల్ యాక్టివిస్ట్ సిస్టంలో ఉన్న తప్పుల్ని గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. దానివల్ల అఫీషియల్స్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. వెంటనే అతనికి మెంటల్లీ అన్స్టేబుల్ అనే ఒక లేబుల్ వేస్తారు. ఎందుకంటే అతన్ని హాస్పిటల్లో పెట్టడానికి లేదా అతనిపై ఒక వైలెంట్ ఇంటర్వెన్షన్కి జస్టిఫై చేయడానికి. ఇది ఒక సేఫ్ ట్యాగ్. చివరికి అతనిపై అసాల్ట్ జరిగిన తర్వాత ఆ విక్టిమ్ ఫ్యామిలీ క్వశ్చన్ చేస్తే రివర్స్లో వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారు. దీనివల్ల ఆ ఫ్యామిలీ కోర్టుల చుట్టూ తిరగటంలోనే బిజీ అయిపోయి అకౌంటబిలిటీని క్వశ్చన్ చేయడం మానేస్తుంది. భరత్ తివారీ కేసులో కూడా ఈ 3 విషయాలు సేమ్ అదే ఆర్డర్లో జరిగాయి. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక సిస్టమ్. భరత్ తివారీ డెత్ తర్వాత వచ్చిన పొలిటికల్ ఫాల్అవుట్ అనేది ఎంత స్పీడ్గా వచ్చిందో చూస్తే ఈ ఇన్సిడెంట్ అన్ని లైన్స్ని క్రాస్ చేస్తుందని, ఇంకా దీన్ని ఇగ్నోర్ చేయటం ఎవరికైనా ఇంపాసిబుల్ అని క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్లో అపోజిషన్ పార్టీలు క్వశ్చన్ చేయటం కామన్. బట్ ఇక్కడ డైరెక్ట్గా రూలింగ్ అలయన్స్లోని లీడర్స్ కూడా ఓన్ గవర్నమెంట్ మీద రివర్స్ అయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది. బీహార్ రూలింగ్లో ఎన్డీఏ అలయన్స్లో ఉన్న జేడీయూ టాప్ లీడర్ సంజయ్ ఝా దీనిపైన ఒక హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ జరగాలని పబ్లిక్గా డిమాండ్ చేశాడు. బీహార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిథిలేష్ తివారీ అయితే అసలు ఆ ఎన్కౌంటర్ టైంలో ఏం జరిగిందో చెప్పాలని తన ఓన్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు. యూనియన్ మినిస్టర్ జితన్ రామ్ మంజీ కూడా దీనిపైన తన పొలిటికల్ కామెంట్స్ని యాడ్ చేశారు. ఇంకా బీహార్ మెయిన్ అపోజిషన్ లీడర్ అండ్ ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ ఇది కన్ఫామ్గా ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని డిస్క్రైబ్ చేస్తూ అకౌంటబిలిటీని డిమాండ్ చేశారు. అన్ని డైరెక్షన్స్ నుంచి వచ్చిన ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల జూన్ 20న బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఎక్స్లో అఫీషియల్గా రెస్పాండ్ అయ్యారు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తామని చెప్పారు. జూన్ 21న సుప్రీంకోర్టులో ఒక స్ట్రాంగ్ పిటిషన్ ఫైల్ అయింది. ఈ కేసుని సుప్రీంకోర్టు సువమోటోగా తీసుకోవాలని, దీంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ అందరిపైన ఒక ఇండిపెండెంట్ ఎఫ్ఐఆర్ని బుక్ చేసి ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ జరిపించాలని కోర్టుని రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ కేసు బీహార్ బార్డర్స్ దాటి డైరెక్ట్గా నేషనల్ జ్యుడిషియరీలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ కేసులో ఉన్న కీ క్లెయిమ్స్ పైన ఒక హానెస్ట్ ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఎందుకంటే అసలు సిస్టమ్ ఏం చెప్తుంది, గ్రౌండ్ రియాలిటీలో ఏముంది అనే నిజాలు అందరికీ తెలియాలి. క్లెయిమ్ 1 వచ్చేసి భరత్ క్రిమినల్ రికార్డు ఉన్న ఒక క్రిమినల్, దీని స్టేటస్ ఫాల్స్. నిజమేంటో చూద్దాం. మల్టిపుల్ ఇండిపెండెంట్ మీడియా రిపోర్ట్స్, పొలిటికల్ స్టేట్మెంట్లు అండ్ గ్రౌండ్ లెవెల్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ అన్ని కన్ఫర్మ్ చేస్తుంది ఒకటే, భరత్ తివారీ పైన గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. చివరికి పొలిటికల్ లీడర్స్ కూడా ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని ఒక నార్మల్ పర్సన్ని ఎలా ఎన్కౌంటర్ చేస్తారని చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ క్లెయిమ్ నెంబర్ 2 వచ్చేసి భరత్ ఎప్పుడు ఎవరిని థ్రెటన్ చేయలేదు, ఆయన జస్ట్ సోషల్ ఇష్యూస్ని మాత్రమే రైజ్ చేశాడు. దీని స్టేటస్ పార్షియల్లీ ఫాల్స్. జూన్ 7th నుంచి భరత్ సోషల్ మీడియా పోస్ట్లో వాడే లాంగ్వేజ్ చాలా చేంజ్ అయింది. జూన్ 7th, జూన్ 12th అండ్ జూన్ 15th డేట్స్లో భరత్ పెట్టిన పోస్టుల్లో రెవల్యూషనరీ వార్ గురించి అండ్ జగదీష్పూర్ ఎస్డిఎం పైన స్పెసిఫిక్గా థ్రెటన్ లాంగ్వేజ్ ఉంది. దీన్ని మనం వైట్ వాష్ చేయలేం. ఈ పోస్టులు ప్రొవోకేటివ్గా ఉన్నాయి అనేది నిజం. కానీ మనం ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూడాలి. తన కళ్ళ ముందు సొసైటీ పడుతున్న బాధలను చూసి సిస్టమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటం వల్ల సిస్టమ్ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయిన ఒక ఫ్రస్ట్రేటెడ్ యాక్టివిస్ట్ అవుట్ క్రై అది. ఆ కోపమే ఆయన లాంగ్వేజ్లో కనిపించింది. ఇది హ్యూమన్ యాంగిల్లో అర్థం చేసుకోవాల్సిన విషయమైనా లీగల్గా చూస్తే దీన్ని కంప్లీట్గా డినే కూడా చేయలేం. అండ్ క్లెయిమ్ నెంబర్ 3 వచ్చేసి పోలీసులకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఫైర్ చేయటం తప్ప ఇంకొక చాయిస్
లేదు. దీని స్టేటస్ డిస్ప్యూటెడ్ అండ్ అండర్ ఎంక్వైరీ. ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా పోలీసులు చెప్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ని మనం నమ్మలేం. ఎందుకంటే అక్కడున్న ఐ విట్నెస్ అకౌంట్స్, సరెండర్ వీడియో చెప్తుంది కూడా ఇదే. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకున్న STF కమాండోలు అసలు చేతిలో వెపన్ని కింద పడేసిన ఒక పర్సన్ని షూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 4 పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ అవడం చూస్తుంటే పోలీసుల అఫీషియల్ నరేటివ్ పైన డౌట్ వస్తుంది. అండ్ క్లైమ్ నెంబర్ 4 వచ్చేసి బీహార్ సీఎం భరత్ మెంటల్లీ అన్స్టేబుల్ అని అండ్ హాస్పిటలైజ్డ్ అయ్యాడని చెప్పారు. దీని స్టేటస్ కాంట్రడిక్టెడ్ బై ది సీఎంస్ ఓన్ గవర్నమెంట్. ఎస్, ఈ కేసులో అన్నిటికంటే డ్యామేజింగ్ కాంట్రడిక్షన్ ఇదే. ఒకవైపు భరత్ని మెంటల్ హాస్పిటల్కి పంపుతున్నామని సీఎం ఆఫీస్ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే కరెక్ట్గా అదే టైంలో అతను ఎన్కౌంటర్లో చనిపోయాడు అని పోలీసులు చెప్తున్నారు. ఒకే రోజు ఒకే ఇన్సిడెంట్ పైన సీఎం ఆఫీస్ ఒక రకంగా, పోలీసులు ఇంకో రకంగా 2 కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ని ఎలా పాస్ చేస్తారు? గవర్నమెంట్ హై లెవెల్లోనే ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే ఈ చైన్ ఆఫ్ కమాండ్లో ఏదో డీప్ మిస్టేక్ జరిగింది అని అర్థమవుతుంది. ఈ కేసులో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్గా 2 లీగల్ పాయింట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ రూలింగ్ PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2014. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2014లోనే పోలీస్ ఎన్కౌంటర్స్ విషయంలో డీటెయిల్డ్ గైడ్ లైన్స్ని ఇష్యూ చేస్తుంది. ఆ రూల్స్ ప్రకారం ఎన్కౌంటర్లో ఏ ఒక్కరు చనిపోయినా దాన్ని ఒక పొటెన్షియల్ క్రైమ్ కేస్ అంటే హత్యా నేరంగా భావించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక ఇండిపెండెంట్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి. ఎన్కౌంటర్లో చనిపోయిన పర్సన్ ఫ్యామిలీకి అన్ని విషయాలు క్లియర్గా ఇన్ఫార్మ్ చేయాలి అండ్ వాళ్ళ వర్షన్ని కంప్లీట్గా రికార్డ్ చేయాలి. అన్నిటికంటే మెయిన్గా ఏ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఆ ఎన్కౌంటర్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఆ కేసులో అస్సలు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017. ఈ సెకండ్ లీగల్ పాయింట్ చాలా పవర్ఫుల్. ఇండియన్ లా ప్రకారం ఎవరైనా ఒక పర్సన్ మెంటల్ హెల్త్ క్రైసిస్లో ఉన్నప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా బీహార్ DGP గారి ప్రెస్ మీట్ పెట్టి మరి భరత్ తివారీ మెంటల్లీ అన్స్టేబుల్ గా ఉన్నాడు, అందుకే అతన్ని పట్టుకొని ట్రీట్మెంట్ కోసం పంపించాలి అనుకుంటున్నాం అని చెప్పాడు. ఇక్కడ పోలీసులకి అతను మెంటల్ డిస్ట్రెస్లో ఉన్నాడు అని ముందే తెలిసినప్పుడు అతన్ని షూట్ చేయకుండా నాన్ లీథల్ ఇంటర్వెన్షన్స్ లైక్ టియర్ గ్యాస్ లేదా వాటర్ కెనాన్స్ లాంటి ప్రాణాలకు ప్రమాదం లేని వాటిని యూజ్ చేయాలి. కానీ చేతిలో ఉన్న వెపన్స్ని కింద పడేసి మెంటల్ క్రైసిస్లో ఉన్న ఒక పర్సన్ని షూట్ చేయడం అనేది సెల్ఫ్ డిఫెన్స్ అస్సలు కాదు. ఇది మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ని దారుణంగా వైలేట్ చేసినట్లు అవుతుంది. ప్రజెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అండ్ సుప్రీంకోర్టు డైరెక్ట్గా సెటిల్ చేయబోయే యాక్చువల్ లీగల్ పాయింట్ ఇదే. ఈ పొలిటికల్ గొడవలు, కోర్టు పిటిషన్లు, సోషల్ మీడియా ఫైర్ స్టార్మ్ మధ్యలో మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఆ బిలౌటి విలేజ్లో ఒక ఫ్యామిలీ కన్నీళ్లతో తమకు జరిగిన అన్యాయానికి ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తుంది. దేశం కోసం, గవర్నమెంట్ కోసం తన లైఫ్ లాంగ్ కష్టపడి రిటైర్ అయిన భరత్ ఫాదర్ కాశీనాథ్ తివారీ గారు రిపోర్టర్స్తో ఒక విషయం చెప్పారు. పోలీసులు షూట్ చేయడానికి ఎటువంటి రీజన్ లేదు, నా కొడుకు సరెండర్ అవడానికి 100% రెడీగా ఉన్నాడు అని చెప్పారు. సిస్టమ్ ఎంత కఠినంగా ఉన్న భరత్ గురించి తెలిసిన ఆ ఊరి జనాలు మాత్రం అస్సలు సైలెంట్గా కూర్చోలేదు. జూన్ 18న దాదాపు 6 గంటలు ఆరా బక్సర్ హైవేని బ్లాక్ చేశారు. భరత్ బాడీని రోడ్డు మీద పెట్టి సుపీరియర్ ఆఫీసర్స్ వచ్చి మా మాట వినే వరకు కదిలేది లేదు అని ట్రాఫిక్ నాపేశారు. వాళ్ళని డిస్పర్స్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఒక విలేజ్ మొత్తం రోడ్డు మీదకి వచ్చి పోలీసుల లాఠీ చార్జ్ కూడా భయపడకుండా భరత్ బాడీని హైవే మీద పెట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఆ కమ్యూనిటీ జస్టిస్ కోసం ఎంత డెస్పరేట్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఏది చెప్తే అది బ్లైండ్గా నమ్మటానికి వాళ్ళు రెడీగా లేరు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళలో చాలా మంది ప్రజలు బిలోటి లాంటి విలేజెస్లోనే జీవిస్తున్నారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం వచ్చే ఫ్లడ్స్, గుంటలు పడిన రోడ్లు, వాళ్ళ సమస్యల్ని పట్టించుకొని అధికారులు రోజు వాళ్ళు అనుభవించే అవమానాలు ఇవేమీ ఎప్పుడు నేషనల్ హెడ్లైన్స్లోకి రావు. ఎప్పటి వరకు రావు తెలుసా? భరత్ భూషణ్ తివారీ లాంటి వాడు ఒకడు వచ్చి ఈ సిస్టంతో ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యే వరకు. కానీ ఎప్పుడైతే సిస్టమ్ ఆ పర్సన్ని మాయం చేస్తుందో, అది జైలు అయినా కావచ్చు, మెంటల్ హాస్పిటల్ కావచ్చు, లేదా పోలీస్ ఎన్కౌంటర్ ఏదైనా కావచ్చు, సిస్టమ్ ఒకటే కోరుకుంటుంది, అది ప్రజలందరూ ఈ విషయాన్ని, ఆ పేరుని కంప్లీట్గా మర్చిపోయి నెక్స్ట్ వచ్చే ట్రెండింగ్ న్యూస్లోకి మూవ్ ఆన్ అవ్వాలని. ఈరోజు ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందంటే, చివరికి స్టేట్ చీఫ్ మినిస్టర్ కూడా దిగి వచ్చి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ వేయాల్సి వచ్చిందంటే దానికి ఒకటే రీజన్, సోషల్ మీడియాలో ఉన్న మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ అన్యాయాన్ని మర్చిపోవడానికి ఒప్పుకోలేదు. భరత్ భూషణ్ తివారీ, రిమెంబర్ ద నేమ్. జై హింద్.